భగవద్బంధులారా, శ్రీమద్భాగవత మహాపురాణంలో మహోత్కృష్టమైన పంచరత్నాలుగా చెప్పబడే ఘట్టాలలో ఒకటి అయిన గజేంద్ర మోక్షంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు 22 శ్లోకాలు, వాటి అర్థాలు తెలుసుకునే ప్రయత్నం జరిగింది. ఈ గజేంద్ర స్థుతిలోని 23వ శ్లోకము సవైన దేవాసుర మర్త్యతిర్యక్ నస్తీన షండోన పుమాన్న జంతు నాయం గుణ కర్మన సన్నచాస నిషేధశేషో జయతాదశేష. భగవానుడనగా దేవత కానీ రాక్షసుడు కానీ కాదు, మానవుడు కానీ పశువు కానీ పక్షి కానీ కాదు, అలాగే స్త్రీ కానీ పురుషుడు కానీ నపుంసకుడు కానీ కాదు. ఆయన ఒక సాధారణ లేదా అసాధారణ ప్రాణి కాదు. సత్వరజస్తమో గుణములలో ఒక గుణము కానీ క్రియ కానీ కార్యము కానీ కారణము కానీ కాదు. ఇది కాదు ఇది కాదు అని సర్వము తీసేసిన తర్వాత మిగిలేది ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మ స్వరూపానికి నేను ఆశ్రయిస్తున్నాను. అంతేకాకుండా ఈ సర్వాన్ని తనయందే కలిగి ఉన్న తత్వమే ఆ పరబ్రహ్మ. అటువంటి పరమాత్మ నన్ను ఉద్ధరించడానికి ప్రకటితమవుగాక అని గజేంద్రుడు ప్రార్థిస్తున్నాడు. ఈ శ్లోకంలో చాలా అద్భుతమైన ఉపమానాలు వేస్తాడు గజేంద్రుడు ఈ శ్లోకంలో. పరమాత్మ అంటే అందరికంటే భిన్నమైనవాడు, అందరిలోనూ ఉండేవాడు, అందరినీ తనలో పెట్టుకునేవాడు అనే భావనని చూపిస్తున్నాడు గజేంద్రుడు ఈ శ్లోకంలో. ఈ గజేంద్ర స్థుతిలోని 24వ శ్లోకము జిజీవిషే నాహ మిహాముయాకిం అంతర్బహిశ్చావృత ఏభయోన్య ఇచ్ఛామి కాలేన యస్య విప్లవ తస్మాత్మలోక వర్ణస్య మోక్షం. ఈ ఏనుగు దేహము బయట లోపల అన్ని వైపులా అజ్ఞానముతో కప్పబడింది. దీనివలన ఏమాత్రము ప్రయోజనం లేదు. నాకు ఈ అజ్ఞానము నుండి బయటపడాలని ఉంది. ఇది కాలక్రమముగా తనంతట తాను వదలదు. కేవలం భగవత్కృప లేక తత్వజ్ఞానము ద్వారానే ఈ అజ్ఞానం తొలగిపోతుంది అని అంటున్నాడు గజేంద్రుడు. చాలా అద్భుతమైన శ్లోకం. మన మానవ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది ఈ శ్లోకం. ఆళ్వారులు పూర్వాచారులు గజేంద్రుడు చెప్పిన భావాన్ని చాలా అద్భుతంగా వారి ప్రవచనాలు గ్రంథాల ద్వారా మనకి అందించారు. వేదాంత పరిభాషలో 2 ముఖ్యమైన విషయాలు ఉంటాయి, ప్రమాణము ప్రమేయము అని. ప్రమేయము అంటే తెలుసుకోదగినది, ప్రమాణము అంటే ఆ ప్రమేయాన్ని తెలిపేది నిరూపించేది. ఇందులో పరమాత్మ ప్రమేయము. ప్రమాణము అంటే వేదము, ఉపనిషత్తు, పురాణాలు, ఇతిహాసాలు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఉపనిషత్తులు పురాణముల ద్వారా పరమాత్మని తెలుసుకోవాలి అంటే గ్రంథ పఠనము, పరమాత్మ కథా శ్రవణము చాలా సులభమైన మార్గాలు. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామివారి నక్షత్రం ఏమిటి అంటే శ్రవణ నక్షత్రం. స్వామి కూడా ఇదే చెబుతున్నాడు, నన్ను చేరుకోవాలి అనుకుంటే నా గురించి విను, నీ చెవుల ద్వారా నేను నీ మనసులోకి ప్రవేశిస్తాను అని. నవవిధ భక్తి మార్గాలలో కూడా మొట్టమొదటి మార్గం ఏది అంటే శ్రవణమే. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఒక ప్రోగ్రాము నుండి ఇంకొక ప్రోగ్రాంకి మధ్యలో ఒక అద్భుతమైన పాట వస్తుంది, నీ ఒక్కడివే సర్వాధారము నిన్నే ఎరిగిన అన్నీయు ఎరుగుట అని. ఈ విషయాన్ని గోపికలు ఆళ్వార్లు బాగా తెలుసుకున్నారు. వాళ్ళకి పరమాత్మే సర్వస్వము అన్న విషయం తెలుసు వాళ్ళకి. అది మనం కూడా అర్థం చేసుకోవాలి అని అంటారు పూర్వాచార్యులు. మనకి ఎప్పటికైనా పరమాత్మే ఆధారము, ఆయనే మనకి స్వామి, భర్త, పోషకుడు, తండ్రి అని అంటుంది అండలమ్మవారి తిరుప్పాయ ధర్మాసవర్తనలో. ఈ భావాన్ని బాగా మన మనసులో నిలుపుకోవాలి అంటే శ్రవణము, గ్రంథపఠనమే దారి. క్షేత్ర దర్శనాల వల్ల అవుతుందా అంటే చెప్పలేము, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఒక క్షేత్రానికి వెళ్ళాలంటే చాలా సదుపాయాలు కూడా చూసుకోవాలి. అదే శ్రవణానికి అదేమీ అక్కర్లేదు. ఇంటి దగ్గర ఎవరైనా ప్రవచనం చేస్తే వెళ్ళొచ్చు, లేదా ఫోన్లో ఎప్పుడైనా ఎక్కడైనా వినొచ్చు. కాబట్టి ఆచార్యుల వాక్కులే మనల్ని ఆ భక్తి మార్గంలో నడిపిస్తాయి. భక్తి ద్వారా జ్ఞానము, వైరాగ్యము రెండూ లభిస్తాయి అని మనం గుర్తించాలి. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే. నిరంతరము నన్ను స్మరించే వారికి బుద్ధియోగము అంటే తత్వజ్ఞాన రూప యోగము నేను ప్రసాదిస్తాను. దాని ద్వారా వారు నన్ను చేరుకుంటారు అని అంటాడు గీతాచార్యుడు. 10వ అధ్యాయం విభూతి యోగం 10వ శ్లోకంలో. ఈ గజేంద్ర స్థుతిలోని 25వ శ్లోకము సోహం విశ్వసుజం విశ్వమ విశ్వం విశ్వవేదసం విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోస్మి పరంపదం. నేను పరబ్రహ్మ అయిన ఆ పరమాత్మనే శరణు వేడుతున్నాను. ఆ ప్రభువు విశ్వరహితుడైనను విశ్వరూపుడు, విశ్వసృష్టి చేసేవాడు, విశ్వానికి అంతరాత్మయై ఈ విశ్వంలో ఉన్న వస్తువులతో క్రీడిస్తాడు. జన్మరహితుడు, పరమపద స్వరూపుడు అయిన ఆ భగవంతుడికి నమస్కారాలు అని శ్లోకానికి ఉన్న అర్థం. అనేక వక్త్రనయనం, అనేకాద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానేకోద్య తాయుధం, దివ్యమాల్యాం భరధరం, దివ్యగంధానులేపనం, సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అర్జునుడు చూస్తాడు ఆ పరమాత్మ యొక్క విరాట్ స్వరూపాన్ని. భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో ఆ స్వరూపాన్ని చూపించే ముందు కృష్ణ పరమాత్మ చెబుతాడు, నా రూపంలో సమస్త చరాచర జగత్తు ఇంకా ఏమి చూడాలనుకుంటే అది చూడు అని. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు అని అంటుంది విష్ణు సహస్రనామం. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని అంటుంది పురుష సూక్తం.
ఇదే విరాట్ పురుషుడి యొక్క విభూతుల గురించి శ్రీమద్భాగవతం 2వ స్కంధం 6వ అధ్యాయం కూడా చెబుతుంది. అందులో బ్రహ్మగారు నారదుల వారితో అంటారు, సర్వం పురుష ఏవేదం భూతం భవ్యం భవచ్చయత్ తేనేద మావృతం విశ్వం వితస్తి మదితిష్టతి. ఆ పరమాత్మలో ఈ విశ్వం అంతా కూడా కేవలం 10 అంగుళాల పరిమాణంలో మాత్రమే వ్యాపించి ఉంది నారదా అని. ఈ గజేంద్ర స్థుతిలోని మిగిలిన శ్లోకాలు, వాటి అర్థాలు రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.